దక్షిణ కన్నడ జిల్లాల్లో ధర్మస్థల ప్రముఖ శైవ క్షేత్రం. కర్ణాటక ప్రజలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి ఇక్కడికి భారీగా వస్తుంటారు. గతంలో అక్కడ పనిచేసి వెళ్లిపోయిన ఓ పారిశుద్ధ్య కార్మికుడు ఇటీవల సంచలన ఆరోపణలు చేశాడు. 1998 నుంచి 2014 మధ్య ఇక్కడ అనేక మంది మహిళలు, యువతులు హత్యకు గురయ్యారని, వారి మృతదేహాలను శ్రీక్షేత్ర సమీపంలోని అటవీ ప్రాంతంలో తానే పూడ్చిపెట్టానని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అవన్నీ అనుమానాస్పద రీతిలో అదృశ్యమైన వారివని, లైంగిక దాడులకు గురై చనిపోయినట్లు అనుమానాలున్నట్లు పేర్కొనడం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ధర్మస్థల సామూహిక ఖననం కేసులో తొలిసారిగా కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. ఫిర్యాదుదారుడు చూపించిన ప్రాంతాల్లో తవ్వకాలు జరపగా కొన్ని పాక్షిక అస్థిపంజరాలు బయటపడ్డాయి. ఇక అసలు విషయం, అన్ని హత్యలు చేసిందెవరు? స్కూల్ పిల్లలు, కాలేజ్ అమ్మాయిలు, మహిళలపై అత్యంత దారుణంగా లైంగిక దాడి చేసి హత్య చేసిందెవరు? దీనిపై అన్ని వివరాలను చెప్తున్నాడు భీమా. ధర్మస్థల ఆలయంలో పనిచేసే కొందరు పవర్ఫుల్ పర్సన్సే అని పోలీసులకు చెప్పినట్టుగా తెలుస్తోంది. శవాలను ఎక్కడ ఖననం చెయ్యాలో, ఎవరిని ఎలా చంపాలో ఆలయ పెద్దలే ఆదేశాలిచ్చారని చెప్పుకొచ్చాడు. పోరాడితే గాని ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని వెయ్యలేదు అక్కడి ప్రభుత్వం. 4 ఐపీఎస్ అధికారులతో కలిపి జూలై 19న ఒక సిట్ ను ఏర్పాటు చేసింది సిద్ధరామయ్య ప్రభుత్వం. మీడియా ఫోకస్ పెట్టడం, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు కావడంతో దర్యాప్తు గట్టిగానే జరుగుతున్నట్టు